కరీంనగర్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో 9వ డివిజన్లో ఒక లేడీ సింగంను మీ ముందుకు తీసుకురాబోతున్నాను. ఆ లేడీ సింగం ఎవరో కాదు, కరీంనగర్లో ప్రతి ఒక్కరికి తెలిసిన బీజేపీ లేడీ సింగం అని చెప్పుకోవచ్చు. తనే బండారి గాయత్రీదేవి, ముద్దుగా గాయత్రి అని అందరు పిలుస్తూ ఉంటారు. మరి నిజంగానే లేడీ రిజర్వేషన్లో ఒంటరిగా కొట్లాడుతూ ఉంది లేడీ సింగం. మరి ఇదే బిడ్డ పైన కొట్లాడడానికి మాత్రం, ఇదే బిడ్డని ఓడగొట్టడానికి అనేక మంది భార్యల ప్లేస్లో భర్తలు, అంటే ఇక సతుల ప్లేస్లో పతులు వచ్చినట్టు అదే విధంగా కొనసాగుతూ ఉంది. ఎక్కడ చూసినా కూడా గాయత్రి పేరు బ్రహ్మాండంగా వినిపిస్తూ ఉంది. ఇక్కడ నుంచి కాదు, కరీంనగర్ నుంచి మొదలుకుంటే హైదరాబాద్ గల్లీ వరకు గాయత్రి పేరు వినిపిస్తూ ఉంటుంది. బీజేపీలో యాక్టివ్ రోల్లో ఉండే బిడ్డ. ఒకసారి వెల్కమ్ చేద్దాం. అసలు ఏం జరుగుతుందో 9th డివిజన్లో చూసే ప్రయత్నం చేద్దాం. అక్క నమస్తే, ఎట్లున్నారు? ముందుగా తిరిగి అలసిపోయినట్టున్నారు. పొద్దున్న నుంచి తిరిగి కొంచెం లో వాయిస్ వస్తుంది. నో ప్రాబ్లం. నార్మల్గా లేడీస్ ఎంపవర్మెంట్ అంటూ ఉంటారు. అంటే స్త్రీలు బయటికి రావాలి, సొసైటీలో కావచ్చు, ఇటు రాజకీయ పరంగా కావచ్చు, ఇక్కడ నార్మల్గా ఉద్యోగాలలో కావచ్చు. కానీ ఎక్కడ కూడా మేము 9వ డివిజన్ మొత్తం తిరుగుతూ ఉంటే గాయత్రి పేరు వినిపిస్తుంది. గాయత్రి వర్సెస్ ఆ లేడీస్ ఎవరు పోటీలో లేరా మీకు? ఇది రిజర్వేషన్ స్థానమేగా, లేడీ రిజర్వేషన్ స్థానం. మరి ఎందుకు మీతో పాటు మగవాళ్ళ పేర్లు వినిపిస్తున్నాయి? ఎందుకు? మేబీ నాతో కొట్లాడడానికి వాళ్ళే సమానమై ఉండొచ్చు, వాళ్ళకి అంతే అనిపించింది కావచ్చు. వాళ్ళతో పాటుగా పోటీ పడాలంటే, ఇక్కడ నాతో పాటు పోటీ పడాలంటే అవతల ఉన్న మహిళలు నాతో ఈక్వల్గా ఎడ్యుకేటెడ్ అయి ఉండి, నాతో పాటుగా సమాన రాజకీయ అవగాహన ఉండి, రాజకీయంగా ఇదివరకే ఒక పొలిటికల్గా అనాలిసిస్ చేసే ఏమంటారు ఆలోచన కావచ్చు, లేకపోతే డివిజన్ పట్ల వాళ్ళకి ఒక ఏ ఇష్యూస్ ఉన్నాయి వాటికి అంటే ఇదివరకు స్పందించిన విధానం కావచ్చు, కొట్లాడిన చరిత్ర కావచ్చు, లేకపోతే ఏ ఇష్యూ పైన ఏం మాట్లాడాలి అనే దానిపైన ఒక స్పష్టత ఉండాలి. ఒక రాజకీయ అవగాహన, సింపుల్గా చెప్పాలంటే ఒక రాజకీయ అవగాహన ఉండాలి. అదేది లేనప్పుడు అక్కడ వచ్చేది ఏమొస్తుంది, వాళ్ళ స్థానంలో వాళ్ళ పతులు వస్తున్నారు, సతుల స్థానంలో పతులు. నేను అందుకే ఇతర ఛానళ్ళకి చెప్పినప్పుడు కూడా నేను అదే చెప్పాను. ఇక్కడ ఆల్దో ఇది విమెన్ రిజర్వ్ సీట్ అయినా కూడా ఇక్కడ వారి పేర్లు కనిపించట్లేదు. కాబట్టి నేనేమంటున్నాను, సరే నేను అక్కడ జెండర్తో సంబంధం లేకుండా నేను మాత్రం అక్కడ మగవాళ్ళు ఉన్నా సరే వాళ్ళతో పోటీకి సిద్ధమని చెప్తున్నాను. ఎందుకంటే ఎక్కడ కూడా డివిజన్ మొత్తం కూడా మీరు తిరగండి, ఎక్కడైనా కూడా మీకు మహిళా అభ్యర్థి పేరు ఎవరన్నా ఇండివిజువల్గా భర్త పేరు లేకుండా చెప్తే ఐఎమ్ రెడీ ఫర్ దట్. ఎక్కడ కనిపించలేదు. అందులోంచి చాలా తిరిగి లాస్ట్కి మీ దగ్గరికి వచ్చిన ఎక్కడ కనిపించట్లేదు. ఎందుకు అసలు? ఎందుకంటే ఉమెన్ రిజర్వేషన్లో ఉమెన్స్ పోటీ పడాలి, ఉమెన్సే మాట్లాడాలి. ఎంపవర్మెంట్ అంటే ఇదే కదా. అసలు ఎక్కడ జరుగుతుంది? అవును, 33 సీట్లు ఇచ్చారు 66కి, అంటే ఆల్మోస్ట్ 50%. అది ఇచ్చినప్పుడే పెద్ద హెడ్లైన్స్ వచ్చాయి పేపర్లో. ఆకాశంలో సగం, నారీ శక్తి అని పెద్ద హెడ్లైన్స్ ఇచ్చారు. వాస్తవ రూపం ఇట్లా ఉంది. 66 డివిజన్లలో అండ్ ద ఓన్లీ విమెన్ ఇండివిజువల్గా ఫోటో వేసుకొని కంటెస్ట్ చేస్తూ ఉన్నాను. మరి ఇక్కడ మిగతా అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో, మహిళలు ఎవరైతే ఉన్నారో, మరి వాళ్ళకు కూడా నిజంగా ఇట్లా కొట్లాడే సత్తా ఉంటే, నిజంగానే డివిజన్ పైన వాళ్ళకి ఇష్యూస్ పైన అవగాహన ఉంటే వాళ్ళు మాట్లాడగలిగితే రేపు కౌన్సిల్లోకి వెళ్ళి కూడా డివిజన్ డెవలప్మెంట్ గురించి వాళ్ళు మాట్లాడగలుగుతామని అనుకున్నప్పుడు వాళ్ళ బలాలు ఏంటి అనేది బహిరంగంగా వచ్చి మాట్లాడి చెప్తే బాగుంటుంది. అలా కాకుండా ఎంతసేపటికి కూడా ప్రీవియస్గా కార్పొరేటర్గా పనిచేసిన వ్యక్తుల ఎవరైతే ఉన్నారో, భర్తలు ఎవరైతే ఉన్నారో వారి ఫోటో పెట్టుకొని, వారి పేరు పెట్టుకొని ప్రచారం సాగిస్తూ ఉన్నారు ఇప్పటి వరకు కూడా. ఎక్కడ కూడా మరి మహిళా అభ్యర్థులు అనేవారు కనీసం, నేనేమంటానంటే ఇది రాజకీయాలను పక్కకు పెట్టి ఒక మహిళగా మాట్లాడుతున్నాను. ఇతర మహిళలను తక్కువ చేయాలనేది నాకు ఎక్కడ ఆ ఉద్దేశం లేదు. కాకపోతే ఆ మహిళలు ఏంటి అంటే వాళ్ళు వంటింటికి పరిమితమయ్యారు వివిధ కారణాలతోటి, మేబీ ఫ్యామిలీ రెస్పాన్సిబిలిటీస్ వల్ల. అయితే ఈరోజు వారి భర్తల అవకాశం కోసం, వారి రాజకీయ స్వార్థం కోసము ఈ ఇంట్లో కూర్చున్న పాపం మహిళలను వాళ్ళు బయటికి తీసుకొచ్చారు. అది అక్కడ మహిళల తప్పు కాదు. వీళ్ళ అవసరాల కోసం వాళ్ళకి ఇక్కడ సీటు కోల్పోవద్దనో, లేకపోతే పంతం బట్టి ఇక్కడ ఏదో సాధించాలని ఒక పంతం నెరవేర్చుకోవడం కోసం వారు ఈరోజు ఇంట్లో కూర్చున్న మహిళలను బయటికి తీసుకొచ్చేసి ప్రచారం చేస్తూ ఉన్నారు. ఎక్కడ కూడా పలానా చోట కంటెస్ట్ చేస్తున్న అభ్యర్థిని పేరు ఒకటే చెప్పి ఎందుకు ముందుకెళ్ళరు? నిజంగా మీకు రాజకీయంగా మహిళలను ముందుకు తీసుకొచ్చి వాళ్ళని కొట్లాడించాలనే ఆలోచన
ఉన్నట్టయితే మీరు వెనక నిలబడండి, వాళ్ళతో మాట్లాడించండి. వాళ్ళని డివిజన్ అంతా ఒక ఏమంటారు ఎక్కడ ఇష్యూస్ ఉన్నాయని మీకైతే పొలిటికల్ నాలెడ్జ్ ఉంది కదా, మీ భార్యలను కూడా ఎడ్యుకేట్ చేయండి. వాళ్ళని బయటికి తీసుకొచ్చేసి ఎక్కడ ఏం ఇష్యూస్ ఉన్నాయి, ఎలా ఎలా పోరాడితే మనం ఇక్కడ ప్రజలతోటి ఎలా మమైకం అవ్వాలి, రేపు కౌన్సిల్కి వెళ్తే ఎలా మాట్లాడాలి, రేపు కౌన్సిల్ లోపల ప్రశ్నలు ఎలా లేవనెత్తాలి, ఎలా ఫండ్స్ కోసం కొట్లాడాలి, డివిజన్లో ఉన్న వాళ్ళతోటి ఎలా మెదలాలి అనే దాన్ని ఒక మీరు నేర్పించి పంపించండి, అట్లీస్ట్ అదన్నా చేయండి. కానీ మీరు అదేమీ చేయట్లేదు. మేము వస్తున్నాం, వీళ్ళు ఇప్పుడు వస్తారు, మేము ఉన్నాం కదా చూసుకుంటామని చెప్తున్నారు. మీరుంటి చూసుకోవడానికి జనరల్ సీట్లో కొట్లాడుకోండి, ఎందుకు విమెన్ సీటు లేదు అంటే మేము రిజర్వేషన్ ఎత్తండి, ఈదర్ దిస్ ఆర్ దట్. అయితే రిజర్వేషన్ తీసేయండి, లేదా మీరే వచ్చి జనరల్ సీట్లో కొట్లాడుకోవాలి. ఈ రెండు ఆప్షన్స్. నేను అది చెప్పి అరిగిపోయిన రికార్డ్ లాగా డే 1 ఆఫ్ మై నామినేషన్ నుంచి నేను ఇదే చెప్తాను. ఇఫ్ ఎట్ ఆల్ ఇట్ ఈస్ జనరల్ సీట్, మేబీ నేను ఇదంతా మాట్లాడాల్సిన అవసరం లేదు, ఉపోద్ఘాతం ఇవ్వాల్సిన అవసరం లేదు. నాకు జనరల్ అయినా అలాగే ఉంది, విమెన్ రిజర్వ్డ్ అయినా అలాగే ఉంది. ఎక్కడ కూడా డివిజన్ పరిధిలో ఒక్కరన్నా నాతోటి ఇట్ ఈస్ గాయత్రి వర్సెస్ అదర్ విమెన్ పేరు చెప్పుంటే అట్లీస్ట్ హ్యాపీగా ఫీల్ అయ్యేదని, ఇంకొక మహిళ పేరు బయటికి వచ్చింది అనేది. గాయత్రికి ఎవరి పోటీ ఎవరు అనుకుంటున్నావు? గాయత్రికి ఎవరు పోటీ? నేను లేడీస్ పేరు చెప్పాలి, కనీసం లేడీస్ పేరు మీరనే చెప్పాలి అట్లీస్ట్ యాజ్ ఏ ఉమెన్ గా. వారి భర్తలే వాళ్ళ పేరు ఇండివిజువల్ గా చెప్పలేనప్పుడు నేనేం చెప్తానండి? నిజంగా వారు పోటీ అయి ఉంటే వాళ్ళు నిలబెడితే బాగుండు కదా. సరే, ఈ లేడీస్ సింగం కి పోటీ ఎవరు? మెన్స్ ఓపెన్. ఇట్స్ బిట్వీన్ లైక్ ఇటు కాంగ్రెస్, అటు బీఆర్ఎస్ సిట్టింగ్ కార్పొరేటర్గా ఉన్నారు. ఇది అలాగే కాంగ్రెస్ పర్సన్ ఎవరైతే ఉన్నారో ఇదివరకు గతంలో కార్పొరేటర్గా చేశారు. చెప్పాలంటే ఇద్దరికి కూడా కార్పొరేటర్గా చేసిన అనుభవం ఉన్నది, దాంతోపాటుగా వచ్చిన ఒక బలం ఉంది. డివిజన్లో కూడా ఒక ఒక పట్టు ఉంటుంది ఒక కార్పొరేటర్గా చేసిన వ్యక్తులకి. అలా చూసుకున్నట్టయితే నేను మొదటిసారిగా కంటెస్ట్ చేస్తున్నాను, ఇదే నా ఫస్ట్ టైం ఎలక్షన్. కానీ నేను వారికి ఇద్దరికి కూడా సమానంగా పోటీ ఇవ్వగలుగుతున్నానంటే ఐఎమ్ ద స్ట్రాంగెస్ట్ అనే ఫీల్ అవుతాను నేను. సమస్యలు ఏమున్నాయి గాయత్రి? మెయిన్గా వాళ్ళిద్దరు కార్పొరేటర్గా పనిచేసిన అనుభవం ఉంది, మీరు గల్లీ చుట్టేస్తూ ఉన్నారు. మేజర్ సమస్యలు ఏమున్నాయి 9వ డివిజన్లో? అసలు దేని మీద మీరు ఎలక్షన్స్కి వెళ్తూ ఉన్నారు? మేజర్ ఇష్యూ డంప్యార్డ్. ఓకే, కరీంనగర్లో ఉన్నది డంప్యార్డ్ అనేది అతి పెద్ద ఇష్యూ. ఎందుకంటే అదేదో చిన్న డ్రైనేజ్ కాదు, రోడ్డు కన్స్ట్రక్షన్ కాదు. అంటే పోనీలే ఈ రోడ్ అయితే ఇలా దాటుకుని వెళ్తే సరిపోతుంది, డ్రైనేజ్ ఉంది కదా తీపిస్తే పోద్ది అన్నట్టు కదా. డంప్యార్డ్ అది ప్రజల ప్రాణాలతోటి చెలగాటం ఆడుతున్నటువంటి అతి పెద్ద ఇష్యూ. అయితే ఈ డంప్యార్డ్ ఏదైతే ఉందో గతంలో కాంగ్రెస్ హయాంలో ఇప్పుడు ఎవరైతే కార్పొరేటర్గా కంటెస్ట్ చేస్తున్న మహిళా భర్త ఎవరైతే ఉన్నారో వారి హయాంలోనే కరీంనగర్కి డంప్యార్డ్ వచ్చింది. అయితే అప్పుడు వచ్చిన ఈ డంప్యార్డ్ గత బీఆర్ఎస్ హయాంలో, అంటే ఇప్పుడు వచ్చిన బీఆర్ఎస్ మహిళా అభ్యర్థి భర్త హయాంలో కుప్పలుగా పెరిగిపోయింది. అది ఇప్పుడు ఒక పెద్ద గుట్టలే తయారైపోయింది. సో ఈ ఇద్దరు కూడా ఏంటంటే డంప్యార్డ్కి కర్త కర్మ క్రియ అని చెప్తాను నేను. ఇద్దరు ఈక్వల్గా. సో అలాంటి వ్యక్తులు ఈరోజు డివిజన్లో తిరుగుతున్నప్పుడు ఇంకా కూడా ఎలా చెప్పుకుంటారంటే మేము చాలా ప్రయత్నాలు చేసినాం, మేము డంప్యార్డ్ కోసం లెటర్లు ఇచ్చాం. మరి మీతో కాలే కదా. తెచ్చిన వ్యక్తి ఒకరైతే, తీయలేకపోయిన వాళ్ళు ఒకరైతే. మీతో కానప్పుడు మీరు ఇప్పుడు ఏం చెప్పాలనుకుంటున్నారు? నేనైతే బీజేపీ తరఫున మాట్లాడుతున్నాను కాబట్టి బీజేపీ అభ్యర్థినిగా మా కేంద్ర మంత్రివర్యులు ఎవరైతే ఉన్నారో బండి సంజయ్ కుమార్ గారు ఇదే కోతిరాంపూర్ చౌరస్తా అంటాం మేము, 9వ డివిజన్కి చౌరస్తా ఏదైతే ఉందో అక్కడ కార్నర్ మీటింగ్లో బహిరంగంగా నేను డంప్యార్డ్ సమస్య పైన బండి సంజయ్ కుమార్ గారితో మాట్లాడించాము, మా బాధలు చెప్పుకున్నాము. ఆయన స్పందించారు. గతంలోనే కేంద్ర మంత్రివర్యులు మనోహర్ లాల్ ఖట్టర్ గారి చేత ఈ డంప్యార్డ్కి పరిష్కారం చూపిస్తామని చెప్పడం జరిగింది. అయితే ఇక్కడ వారు మాట్లాడినప్పుడు కూడా ఏం చెప్పారంటే 50 కోట్ల నిధులు సత్వరమే రిలీజ్ చేయడానికి రెడీగా ఉన్నారు. ఒకటే విషయం ఏంటంటే కొన్ని మెట్రిక్ టన్నుల చెత్త లోపలికి రోజు పోతుంది. అక్కడ ఉన్న చెత్తని క్లియర్ చేయాలంటే కొత్తగా వచ్చే చెత్తని ఆపేసి దీనికి ఇంకొక మనం వేరే ప్లేస్ని చూపించాలి. కానీ ఎవ్వరు కూడా ఏ ఊరు వాళ్ళు కూడా ఒప్పుకోవట్లేదు. అంటే గతంలో మాకొచ్చిన వేరే వాళ్ళు ఒప్పుకోరు. ఇక్కడ వీళ్ళు వాళ్ళ స్వార్థం కోసం ఆ రోజు ఆలోచించలేదు. నిజంగా ఒక కార్పొరేటర్కి కనీస అవగాహన ఉండాలి కదా. ఒక డంప్యార్డ్ మన పరిసర ప్రాంతాల్లోకి వస్తుందని అంటే ఒక రెసిడెన్షియల్ ఏరియానే, మనమేం 15-20 కిలోమీటర్ల దూరంలో లేము. అక్కడ ఎల్లమ్మ టెంపుల్ ఉంటుంది, మీరు కుదిరితే వెళ్ళి చూడండి. ఎల్లమ్మ టెంపుల్ గుడి ఆల్మోస్ట్ గోడ కూలే పరిస్థితి ఉంది డంప్యార్డ్ బరువు ఆనుకొని కూడా. అంటే ఒకవైపు దేవాలయాలు పరిశుభ్రత అని చెప్పేసి దేవాలయాల అభివృద్ధి అని పెద్ద మాటలు మాట్లాడతాం, కానీ అక్కడ జరుగుతున్నది ఏందో ఒకసారి చూడండి. దాంతోపాటుగా ఒక డంప్యార్డ్ వస్తే ఫ్యూచర్ ఏంటి అనేది తెలియక, అంటే కార్పొరేషన్ పరిధిలో ఎంత చెత్త పెరుగుతుందనే కనీస అవగాహన లేని వాళ్ళు కార్పొరేటర్ ఎట్లా అయ్యారు? అలాంటి వాళ్ళు మళ్ళీ ఎట్లా అవుతారు? మళ్ళీ వస్తే జనాలు ఎట్లా యాక్సెప్ట్ చేస్తారు? ఓకే, మెయిన్గా బయట ఒక చర్చ జరుగుతుంది. గాయత్రి అనగా సామాన్య కార్యకర్తకు బీజేపీ టికెట్ ఇచ్చింది,
అసలు అసలు బ్యాక్గ్రౌండ్ లేని గాయత్రికి టికెట్ ఇచ్చింది. ఎట్లా కొట్లాడతారు? అంత పెద్ద పెద్ద ఇద్దరు ఆల్రెడీ మంచిగానే సంపాదించి 100 కోట్లు, అవసరం అంటే ఎన్ని కోట్లు ఖర్చు పెట్టుకోవడానికి రెడీగా ఉన్నారు. గాయత్రి దగ్గర ఏముంది? గాయత్రి దగ్గర ఏముంది? విల్ పవర్ ఉంది అంతే. ఓకే, ఏం అవసరం, ఇంకేం అవసరం లేదు. నేనేం దోచుకొని తిని మళ్ళీ దాచుకొని మళ్ళీ అదే తీసి పెట్టడానికి రాలేదు కదా, రీసైక్లింగ్ ప్రాసెస్ చేయడానికి రాలేదు కదా. ఈ రోజు మీకు డబ్బులు పెట్టడం ఎందుకు? రేపు మీరు ఈ డబ్బుల్ని మళ్ళీ వసూలు చేయడానికి నేను కబ్జాలు చేయడం ఎందుకు? మీ ఇల్లు కట్టుకుంటుంటే సీ ట్యాక్స్ వసూలు చేయడం ఎందుకు? మీరు ఏదన్నా పర్మిషన్ల కోసమో దానికోసమో దీనికోసమో పోతే మళ్ళీ మిమ్మల్ని డబ్బులు అడుక్కోవడం దీనికి? నేను మీ దగ్గర డబ్బులు నేను ఇవ్వను, నేను తీసుకో రెండు లేవు. లేదు, ఇప్పుడు ఇచ్చేది లేదు, రేపు మీరు నా దగ్గరికి వస్తే అడుక్కునేది లేదు. ఈ రెండు ఉండవు నా దగ్గర. మనస్ఫూర్తిగా చెప్పండి, ఇప్పుడున్న సొసైటీలో ఇప్పుడున్న ప్రజలను మనం సర్పంచ్ ఎలక్షన్లలో చూసినాం, సార్వత్రిక ఎలక్షన్స్లో చూసినాం, డబ్బులు ఇవ్వకపోతే ఓట్లేసే పరిస్థితులు ఉన్నాయా? యాజ్ ఏ ఉమెన్గా, యాజ్ ఏ ఎడ్యుకేటెడ్గా అలాంటి ఒక పరిస్థితిని తీసుకురావడానికి కారణమైన వాళ్ళు ఎవరు? మళ్ళీ నేను అంటాను, సరే ఇచ్చేవాళ్ళు ఉన్నారు, తీసుకునే వాళ్ళది కూడా తప్పే కదా. ఎస్, ఇచ్చేవాళ్ళు ఇస్తున్నారు, మరి తీసుకునే వాళ్ళు కూడా తప్పే కదా. ఎలా అంటే కట్నం తీసుకున్నవాడు గాడిద, మరి ఇచ్చిన వాళ్ళు కొటేషన్కి మాత్రమే ఉంటుంది. అదే అలాగే ఉంది, ఇక్కడ కూడా అలాగే ఉంది. కాకపోతే పరిస్థితులు అట్లా ఉన్నప్పటికీ కూడా ఓటర్ అనేవాడు నిజంగా ఈరోజు డబ్బులు తీసుకున్నావు, 1000 రూపాయలు 2000 తీసుకుంటాను, తీసుకుంటే ఏంటి అంటే నెక్స్ట్ 5 ఏళ్ళ కోసం నువ్వు ఈ డబ్బు తీసుకొని పోటీ చేస్తున్నావు. మరి తర్వాత ఏంటి నీ భవిష్యత్తు? అంటే ఈరోజు ఈ ఒక్క ఓటు వాల్యూ ఏదైతే ఉందో అంటే రోజుకి 50 పైసలు చొప్పున అమ్ముకున్నట్టేగా. మరి రాబోయే 5 సంవత్సరాల నీ భవిష్యత్తు. రేపు నువ్వు ఏదైనా పని కోసం పోతే ఆ రోజు డబ్బులు తీసుకొని ఓటేసావా, నువ్వైనా ఊరికే వేసినావా అని అంటే ఏం సమాధానం ఉంటుంది నీ దగ్గర? అండ్ ఇక్కడ ఇంకో అన్ఫార్చునేట్ థింగ్ ఏంటంటే, ఒక అధికారం ఏదైతే ఉంటుందో, కార్పొరేటర్ అనే ఈ పదవి ఏదైతే ఉంటుందో, వీళ్ళంతటా వీళ్ళు వాళ్ళ ఓటు రూపంలో ఇచ్చి వాళ్ళని తీసుకొచ్చి నెత్తిలో పెట్టుకొని ఈరోజు వాళ్ళకే భయపడుతున్నారు. ఈరోజు ఇప్పుడు నేను ఎవరింటికన్నా వెళ్ళి మాట్లాడినా ఎవరైనా ఉంటే వాళ్ళు కొంతమంది ధైర్యంగా బయటికి చెప్పరు, లోపల ఉండి మేము వేస్తాము, దే జస్ట్ హోల్డింగ్ మై హ్యాండ్ అండ్ నువ్వు చూస్తావు కదా, నీకు తెలుస్తుంది అని అన్నారు. కానీ బయటికి చెప్పలేని పరిస్థితి. ఎందుకు అంటే భయం. ఈ భయం ఎందుకు వచ్చింది? అక్కడ ఉన్న అధికారం వల్ల. ఆ అధికారం ఎవరు ఇచ్చారు? ఇక్కడ ఉన్న ఈ ప్రజలు ఇచ్చారు. అది ఎందుకు ఆలోచించట్లేదు? యు ఆర్ గివింగ్ దట్ పవర్ అండ్ యు ఆర్ సఫరింగ్ విత్ దట్ పర్సన్. మళ్ళీ భయపడుతున్నారు, ఆ పర్సన్కే భయపడుతున్నారు. మరి అట్లాంటి పరిస్థితి వచ్చినప్పుడు ఇప్పుడని ఆలోచిస్తే, అంటే ఎవరి వల్ల మనకి ఇట్లాంటి పరిస్థితి వచ్చింది, ఆ పర్సన్ తోటి మనం పక్కకు తప్పిస్తే ఈరోజు మనం ముందుకెళ్ళొచ్చు, ఇంకొక మన కోసం పనిచేసే ఒక వ్యక్తి కోసం మనం ముందుకెళ్ళొచ్చు అని. నేను ఇంకొకటి ఏం చెప్తున్నా అంటే, యాజ్ ఎ విమెన్గా నేను గొప్పగా చెప్తాను, రేపు మీకు ఏదైనా సమస్య ఉందని నాకు ఫోన్ చేస్తే నేనే ఎత్తుతాను. ఐ విల్ జస్ట్ లిఫ్ట్ ద కాల్ అండ్ నేనే ఆన్సర్ చేస్తా, నేనే దానికోసం కొట్లాడతా. సంజయ్ అన్న దగ్గరికి అవసరమైతే నేనే పోతా, స్టేషన్కైనా నేనే పోతా, మున్సిపల్ ఆఫీస్కైనా నేనే పోతా, నా బండి వేసుకొని నేనే మొత్తం రౌండ్లన్నీ కొడతా. మరి ఇతర కార్పొరేటర్ అభ్యర్థినులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు మీ సమస్యలకి మీరు కాల్ చేస్తే ఫోన్ ఎత్తుతారా? వాళ్ళు దానికి పరిష్కారం చూపిస్తారా? వాళ్ళు ఏదైనా ఇష్యూ ఉందంటే అక్కడ ఫీల్డ్ మీదకి వస్తారా? రేపు కౌన్సిల్లో మాట్లాడతారా? రేపు కౌన్సిల్లో ఫండ్స్ తీసుకొచ్చే విషయం అయితే ముందట నిలబడి కొట్లాడతారా? డివిజన్లో ఏదైనా ఇప్పుడు ఇదే డంప్యార్డ్ పైన మేము ఇప్పుడు కాదు, నేను ఈరోజు కార్పొరేటర్ క్యాండిడేట్గా వచ్చినప్పుడు అని కాదు, నేను గతంలో కూడా డంప్యార్డ్ ఇష్యూ పైన చాలాసార్లు మేము ఫైట్ చేయడం జరిగింది. మరి ఆ విషయం పైన ఏ రోజు ఇంటిలోంచి బయటికి రాని వాళ్ళు అతి పెద్ద సమస్య అయిన డంప్యార్డ్ గురించి వాళ్ళు నోరు తెరిచి మాట్లాడతారా? నేను ఇది అడగాలనుకుంటున్నాను. ఒక చర్చ జరుగుతూ ఉంది, కరీంనగర్ మొత్తం అన్ని డివిజన్లు తిరుగుతూ ఉన్నాను. బండి సంజయ్ వదిలిన బాణమే గాయత్రి, ఎవరికి గుచ్చుకుంటుంది ఆ బాణం అనేది చర్చ జరుగుతుంది. మీ వాళ్ళు ఎవరికి గుచ్చుకోబోతుంది? ఐ డోంట్ నో దిస్. వినడానికి చాలా బాగుంది. రామబాణం ఎప్పుడైనా కూడా దుష్ట సంహారమే. ఓకే, సో దుష్టులను సంహరించడమే రామబాణం. బండి సంజయ్ కుమార్ గారు అంటే మాకు అంతే రాముడి లాగానే, ఒక ధర్మ రక్షకుడి లాగా మా కరీంనగర్కి. నిజానికి రాజకీయ గురువు అనొచ్చేమో నాకు. అంటే పొలిటికల్గా నేనంటూ మొదటి స్టెప్స్ తీసుకుంది భారతీయ జనతా పార్టీలో, వారి యొక్క అడుగుజాడల్లోనే వెళ్ళానని చెప్పొచ్చు. ప్రతి స్టెప్ కూడా తను ఎలా చెప్పారు దాన్ని బట్టే నేను మూవ్ అయ్యాను. ఏ రోజు కూడా ఒకటే మాట, మన నేషన్ ఫస్ట్, పార్టీ నెక్స్ట్, సెల్ఫ్ లాస్ట్, అంతే. ఇప్పుడు ఏ నిర్ణయం అయినా కానీ అది సెల్ఫ్ ముందు పెట్టామంటే ఇట్స్ కొలాప్స్. నేషన్ ఇంట్రెస్ట్ అనేది ముందు ఉందంటే ఈ రోజు కాకపోయినా ఏదో ఒక రోజు జనాలు కూడా నమ్ముతారు. అండ్ ఇదేంటంటే ఇక్కడ స్వార్థం ఉంటుంది, దేశం బాగుపడుతుంది, దేశంతో పాటు మన చుట్టుపక్కల ఉన్న జనాలు బాగుపడితే ఏదో రోజు వాళ్ళు మనల్ని ఇంకొక స్టెప్ పైకి తీసుకొస్తారు. మనం కూడా ఒక హై లెవెల్ వస్తాం ఏదో ఒక రోజు. ఈ రోజు కాకపోవచ్చు, కొంచెం టైం పట్టినా పర్లేదు. ధర్మంగా వెళ్ళినప్పుడు ఎప్పుడైనా కానీ అడ్డంకులు ఎక్కువనే ఉంటాయి.
అంతే ఈజీగా అంటే ఎంత షార్ట్ పీరియడ్లో ఫేమస్ ఉందో అంతే షార్ట్ పీరియడ్లో కొలాబ్స్ కూడా ఉంటుంది అనుకుంటా నేను. కొంచెం ఒక్కో స్టెప్ ఎక్కడానికి కొంచెం కష్టం అవ్వచ్చు, టైం పట్టొచ్చు, బట్ అంతిమంగా మాత్రం లక్ష్యం ఒక్కటే, సాధించాలనుకునేది ఎప్పటికైనా కానీ బరాబర్. సోషల్ మీడియాలో ఫుల్ యాక్టివ్గా ఉంటావు. ఏం చదువుకున్నావు? ఎంఎస్సీ ఫారెన్సిక్ సైన్స్. ఫుల్ యాక్టివ్ ఉన్నారా లేదంటే భారతీయ జనతా పార్టీకి వచ్చిన తర్వాత సంజయ్ అన్నతో? నో, ఫ్రమ్ మై కాలేజ్ డేస్ నేను డిబేట్స్ ఎక్కువనే పార్టిసిపేట్ చేసేదాన్ని. కాకపోతే ఇప్పుడు మంచి తెలుగు మీద మంచి పట్టు వచ్చింది ఆఫ్టర్ జాయినింగ్ పాలిటిక్స్. ఎందుకంటే నాకు చాలా బిగినింగ్లో చెప్పేవాళ్ళు ఇంగ్లీష్లో ఏమైనా ఎస్ఏస్ లాగా రాసినా కానీ కంటెంట్ రాసినా కానీ లోకల్ లాంగ్వేజ్కి ఇచ్చిన కనెక్షన్ ఏదైతే ఉంటుందో, నువ్వు నేటివ్ ప్లేస్లో నీ వాళ్ళతోటి కనెక్ట్ అవ్వాలంటే తెలుగు మస్ట్ అని చెప్పినప్పుడు, సో తెలుగు పైన ఎంత స్పష్టత తెచ్చుకున్నానంటే చాలా బుక్స్ చదివినాను, నవల్స్ చదివినాను. ఇప్పుడు తెలుగు అనర్గళంగా స్పష్టతతోటి మాట్లాడగలుగుతాను. ఎక్కడ కూడా ఇంగ్లీష్ని సాధ్యమైనంత వరకు తగ్గించి తెలుగు వచ్చింది. ఇప్పుడు ఇంగ్లీష్ రమ్మన్నా కూడా అంత బాగా రాదు, అంత తెలుగు వచ్చేసింది, మంచిగా తెలుగు స్పష్టత వచ్చేసింది. 9వ డివిజన్లో ఎంతమంది ఓటర్స్ ఉన్నారు ఓవరాల్? 4996 ఓటర్స్ రికార్డు ప్రకారం. బట్ అందులో దొంగ ఓట్లని తీసుకున్నట్టయితే ఇంచుమించుగా ఎంత లేదన్నా కూడా 600 నుంచి 800 మధ్యలో దొంగ ఓట్లు. ఎస్, దొంగ ఓట్లు అనకపోతే ఏమంటాం, ఊర్లో ఒక ఓటు ఉంటుంది, ఇక్కడ ఒక ఓటు ఉంటుంది. ఊర్లో మొన్న సర్పంచ్ ఎలక్షన్లకు ఓటు వేశారు, ఇప్పుడు తిరిగి వచ్చి ఇక్కడ వేస్తున్నారు. అది దొంగ ఓటు కాకపోతే ఏంటి? దాన్ని దొంగ ఓటు అని అంటాము. ఒక చిన్న షెడ్ నాన్ రెసిడెన్షియల్ షెడ్ 260 రూపాయలు ట్యాక్స్ కడతాను, మొత్తం డీటెయిల్స్ చూపించాను. దానిపైన 18 ఓట్లు ఉన్నాయి. ఓకే, ఇంత పెద్ద ఇంటికి వేలలో ట్యాక్స్ కడుతున్నారు కదా, మరి ఒక్క షెడ్కి 18 మంది ఎక్కడ పడుకుంటున్నారు? ఎలా వచ్చింది అక్కడ? ఒక్కటే ఫోన్ నెంబర్ మీద మీకు లెక్కలేనన్ని ఎంట్రీస్ కూడా ఉంటాయి. ఎలా జరిగింది ఇదంతా? కంప్లైంట్ చేయాలి మీరు దీనిపైన ఎటువంటి, ఎందుకంటే సరైన ఆధారాలు దొరకకపోవడం ఒకటైతే. నేనైతే ఇప్పుడు ఇంత లెవెల్లో స్క్రూటినీ అంటే ఆ హౌస్ ట్యాక్స్ దాకా మేము తీసి చూసాం కాబట్టి తెలిసింది. ఏదో హౌస్ నెంబర్ షెడ్ ఉంది, ఏమంటారు ఇదివరకు కిరాయి ఉండిపోయాము అని ఒక చిన్న సింపుల్గా కొట్టి పడేస్తారు. ఒక నాన్ రెసిడెన్షియల్ చిన్న షెడ్ 260 రూపాయలు ట్యాక్స్ కట్టే దాని మీద 18 ఓట్లు ఉన్నాయి. ఎట్లా వస్తాయి? చికెన్ సెంటర్ మీద 5 ఓట్లు, ఓకే, టెంట్ హౌస్ దాని మీద షట్టర్ల మీద ఒక 5-6 ఓట్లు. అంటే అక్కడ ఉన్నట్టుగా చూపిస్తున్నారు, అది నడుస్తుంది. నేను ఒకటే చెప్పాలనుకుంటున్నాను, ఎవరైతే కూడా మొన్న సర్పంచ్ ఎలక్షన్లో ఓట్లేసి మావాడు పిలిచిండు కదా అని, బస్ వేసిండు కదా అని, 1000 రూపాయలు పంపించిండు కదా అని, లిక్కర్ ప్యాకెట్ ఇచ్చిండనో, బిర్యానీ పెట్టిండనో బస్ ఎక్కి వస్తే గుర్తుపెట్టుకోండి, పోలింగ్ స్టేషన్ ముందు నిలబడతాం, బరాబర్ ఆధార్ కార్డులు తీస్తాం, పథకాలన్నీ పోతాయి. అది గుర్తుపెట్టుకోవాలి. ఈ దొంగ ఓట్లు వేయడానికి వచ్చేటోళ్ళు ఎవరన్నా కానివ్వండి, మీ ద్వారా ఈ మెసేజ్ అందరికీ చేరాలి. ఊర్లో నుంచి రెడీ అయిపోయి ఇంకెల్లుండి పొద్దున్నే దిగి దొంగ ఓట్లు వేయడానికి రెడీ అయి కూర్చుంటున్నారో వాళ్ళందరికీ ఇదే మెసేజ్ ఇవ్వాలనుకుంటున్నాను. మీరు చేసేది తప్పు. ఎందుకంటే లోకల్ పీపుల్ అభిప్రాయాలన్నీ మార్చే విధంగా వీళ్ళ ఓటు ఇక్కడ ఇన్ఫ్లుయెన్స్ చేస్తుంది. వాళ్ళకి స్థానికుల సమస్య తెలియదు. ఇంకా చెప్పాలంటే లో గ్రేడ్కి వెళ్ళిపోతే ఉసురు పోసుకుంటారు మీరు. ఇక్కడ జనాల ఉసురు పోసుకుంటున్నారు మీరు. మీకు ఇష్టం వచ్చినట్టుగా మీకు డబ్బులు ఇచ్చినోడికి ఓటేసి ఇక్కడున్న స్థానిక సమస్యలను పట్టించుకోని వాళ్ళకి ఓటేపించి అన్యాయంగా ఇక్కడున్న వాళ్ళకి కడుపు కొట్టిన వాళ్ళు అవుతారు. పేదలు ఎవరున్నారో వాళ్ళ భూ కబ్జాలు చేసే వాళ్ళకి మద్దతు ఇచ్చో, లేకపోతే సమస్యల పైన అవగాహన లేదనండి, అన్నీ తెలుసు, కొట్లాడే దమ్ము లేదు, చేసే పరిస్థితి లేదు. అట్లాంటి వాళ్ళకి అధికారం ఇచ్చి ఏం లాభం? ఫైనల్ క్వశ్చన్, 9వ డివిజన్ ప్రజలకు ఏం చెప్పదలుచుకున్నావు యాజ్ ఎ గాయత్రిగా? ఒక్కటి అండి, మళ్ళొక్కసారి ప్రతి ఒక్కరికి చెప్తా ఉన్నాను, చేతులెత్తి చెప్తా ఉన్నాను, రాజకీయం అంటే చెత్త, రాజకీయాల గురించి మాట్లాడితేనే అదొక బురద కంప, దాంట్లో అడుగు పెట్టకూడదు, ఇవన్నీ మాట్లాడతాం. కానీ ఎవ్వరు కూడా రాజకీయాలు అనే చెత్తని శుభ్రం చేయాలని మాత్రం అనుకోరు. రాజకీయ నాయకులకు చదువు లేదని మనమే మాట్లాడతాం, ఆడోళ్ళు రాజకీయంలోకి రారు అని మాట్లాడతాం. ఈరోజు చదువుకొని అన్ని రకాలుగా విద్యార్హతలు ఉండి ఉద్యోగం చేసి అది కాదు ఏదో సాధించాలి, రాజకీయాల్లో అందరూ ఇలాగే ఉండరు, రాజకీయాలంటే దోచుకొని తినడం కాదు, రాజకీయాలంటే సేవ చేయడం అని చెప్పడం కోసం ఈరోజు నారీ శక్తి అనే దానికి నిదర్శనంగా ఈరోజు వచ్చి ఇక్కడ కొట్లాడుతూ ఉన్నాం. మీరు ఇదొక్కడే గుర్తుపెట్టుకోండి, రేపటి రోజున ఒక మహిళా రిజర్వేషన్ స్థానంలో ఒక మహిళగా ఇక్కడ నిలబడి స్థానికురాలుగా ఉంటూ ఇక్కడ స్థానిక సమస్యలపైన అవగాహన ఉండి 7 ఏళ్లుగా రాజకీయ అనుభవం ఉండి స్థానిక సమస్యలపైన కొట్లాడిన చరిత్ర ఉండి రేపు కౌన్సిల్ లోపల మీరు ఎన్నుకుంటే కౌన్సిల్లో మాట్లాడగల సత్తా ఉండి అన్ని అర్హతలు ఉన్న వ్యక్తిగా మీ ముందుకు వస్తున్నాను. ఒక్కసారి ఆలోచించండి,
మీరు ఎన్నుకునేది ఒక మహిళని. రేపటి రోజున మీరెంత ఉన్నత విద్యావంతులు అవ్వనివ్వండి, మీరెంత తెలివిగల్లో అవ్వనివ్వండి, ఇంటలెక్చువల్ అవ్వనివ్వండి, కానీ మీరు వేసే ఓటు అక్కడ ఒక మహిళకి వేస్తున్నారనే విషయం మర్చిపోదు. అక్కడ మీరు ఓటు వేస్తున్న మహిళ ఎవరైతే రేపటి రోజున కౌన్సిల్కి వెళ్తుందో, కౌన్సిల్లోకి వెళ్ళి నిజంగా మాట్లాడగలుగుతుందా, స్థానిక సమస్యలపైన గలం ఎత్తగలుగుతుందా, లేకపోతే ఫండ్స్ తెచ్చే సత్తా ఉందా, వారికి ఆ పార్టీ అనుభవం ఉందా, ఏదైనా రాజకీయ అనుభవం ఉందా అని మరొక్కసారి మీరు ఆలోచించి మీ మనస్సాక్షిని ప్రశ్నించుకొని ఒక మహిళ నిలబడుతున్నప్పుడు ఆ మహిళకి సోదరులుగా సహాయం చేస్తూ ఆడబిడ్డలు ఎవరైతే ఉన్నారో వాళ్ళంతా కూడా సాటి మహిళ నిలబడినప్పుడు మీ తోడ్పాటును కూడా అందిస్తూ మీరు ఆశీస్సులు అందిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సూపర్. ఇది ఓవరాల్గా బండారి గాయత్రి పేరు ఇక్కడ నుంచి హైదరాబాద్ దాకా వినిపిస్తూ ఉంది. ఎంత మంచి సబ్జెక్టు చెప్పిందో చూస్తూ ఉన్నాం బిడ్డ. ఎందుకంటే భార్యల స్థానంలో భర్తలు వచ్చి ఉరగబెట్టేది ఏం లేదు. ఉమెన్ ఎంపవర్మెంట్ అంటూ ఉంటాం, కానీ అదే ఎంపవర్మెంట్ ఇక్కడే ఉంది మీ దగ్గర. ఆ ఇద్దరిని ఎవరైతే మాజీ కార్పొరేటర్లు ఉన్నారో 100 కోట్లు ఖర్చు పెట్టడానికి రెడీగా ఉన్నారు, బట్ ఏ బ్యాక్గ్రౌండ్ లేకుండా సింపుల్గా మీ ముందుకు వస్తూ ఉంది బండారి గాయత్రి. మరి నిజంగా ఇటువంటి బిడ్డలు కౌన్సిల్లో ఉంటే ఆ కౌన్సిల్ మరో రాణి రుద్రమాదేవి ఎట్లయితే కొట్లాడుతుందో అట్లనే అనిపిస్తూ ఉంది బిడ్డ. ఇటువంటి బిడ్డలు 100కు 100% గెలవాల్సిన ఆవశ్యకత మాత్రం ఉంటుంది. 100% గెలవాలని ప్రజావాయిస్ కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. కెమెరామెన్ మాధవ్తో కరీంనగర్ మున్సిపల్ కార్పొరేషన్